జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సంరక్షణ కార్యక్రమం ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమ్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏతపాలెం గ్రామస్తులు, గోవిందరాజు దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయం వాంబే కాలనీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయమని, 7 వారాల పాటు స్వామి నిష్టగా పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలన్నారు. ప్రతి శనివారం అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న లాభాల దుర్గాప్రసాద్ భవానీ దంపతులకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మి ఈశ్వరి, దువ్వి వెంకటేష్ దంపతులు, దువ్వి రమణ, కిషోర్, దువ్వి మణి, పెంటకోట రాజు, విజయ్ నాయక్, తిప్పల స్వాతి, పూడి స్వాంతి, జుత్తు లక్ష్మి, పద్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ. ముందుగా ఆలయ ధర్మకర్త గారు, ఆలయ ప్రెసిడెంట్ గారికి, దొడ్రమ్మన్ గారికి, మంజులా గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు గత కొన్నేళ్లుగా పొలిటికల్గానే తెలుసు. ఈరోజు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి ఒక్కరోజు సంవత్సరంలో ఒక పండుగ చేయాలంటే ఎంతో కష్టంగా ఉండే రోజుల్లోని ఈరోజు ప్రతి శనివారం కూడా ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ స్వామి ఇచ్చిన ఆజ్ఞ. మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం అంతా చూసిన చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీమన్నారాయణ, జై భూలోకమాత. నమో శ్రీనివాసాయ, నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ గరుడాద్రి కొండపై వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో కార్యాలు, కథలు, కోలాటాలు, ఎన్నో కృత్యాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈరోజు. మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఒక్కసారి చూసి వద్దాము అనుకుని వెళ్ళిపోయినటువంటి భక్తులు నిత్యము ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు మనం ఆ స్వామిని దర్శించుకుంటామా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూసినటువంటి స్వామి. అలాగే ఈరోజు స్వామివారికి అందరూ కూడా ఏది కావాలనుకుంటున్నారో దానికి నిమిత్త మాత్రులై అందరూ కూడా స్వామికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అతి త్వరలో స్వామివారికి శంకు చక్ర నామాలతో 12 అడుగులు కొండపైన మన కాలభైరవ ఓం నమో శ్రీనివాసాయ. ఇక్కడ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారా నిలిచినటువంటి స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి స్వామివారి మహత్యం ఎంతో, స్వామివారి తలికే విశేషాలు ఎన్నో. మరి అలాగే ఈ రోజున ఈ మహా అన్నదానంలో మా ఆలయానికి ఏ కార్యక్రమం జరిగినా చిన్న కప్పురు పెడతాం. ఈతపాలెం నుంచి గోవిందరాజు గారు మేమున్నామంటూ మరి అతనికి ఎప్పుడు ఏ సహకారంతో వస్తే ఆ సహకారంతో ఆలయంలో అడుగడుగునా కూడా సహకరిస్తున్నటువంటి మరి ఈరోజు ఈ గోవిందరాజు గారు వారికి పుట్టినరోజు సందర్భంగా ఈ మహా అన్నదానం వారి చేతుల మీదుగా ముఖ్య అతిథులుగా మరి వాళ్ళు పిలిచి వారి చేతుల మీదుగా అన్నప్రసాదన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అలాగే నిండు నూరేళ్ళు మరి వారు ఆ నిత్య జీవితంలో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వారికి వారి కుటుంబానికి కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ యాసవ కాలంలో మరి ఈ మండుటి ఎండలో నుంచి వచ్చిన భక్తులందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి వచ్చి శనివారం కాడి నుంచి కూలింగ్ గోవింద గోవింద గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలిసినటువంటి గరుడాద్రి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి వారంలాగే ఈ వారం కూడా అంగరంగ వైభవంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ ఆలయ చైర్మన్ శ్రీ దొడ్డి రమణ గారు మరియు మంత్రి మంజుల గారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా బృందానికి అన్నమాచార్య కీర్తనలు ఆలపించే అవకాశం మాకు లభించింది. దాంట్లో భాగంగా మేము కూడా ప్రతి శనివారంలాగే ఈ వారం కూడా వచ్చి అన్నమాచార్య కీర్తన ఆలపించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల కోసం వేసవికాలం శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు ప్రారంభించబడ్డాయి. దాంట్లో భాగంగా రేపు ఆదివారం 100 మంది పిల్లల వరకు ఈ ఆలయంలో కూర్చోబెట్టి అందరికీ భక్తిభావంతో ఉన్నటువంటి జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణాయ. శ్రీ గరుడాద్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ అంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వారి
జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే మరో విషయం ఏంటంటే రేపటి నుంచి ఈ వేసవి శిక్షణా శిబిర కార్యక్రమాలు రేపటి నుంచి కంటిన్యూగా చేద్దామని భావిస్తున్నాము. 45 రోజుల పాటు కూడా నిరంతరం కంటిన్యూగా తెల్లవారి 9 నుంచి 12 గంటల వరకు శిక్షణా శిబిరాలు ఉంటాయి. కావున మీ పిల్లలు ముఖ్యంగా మన మీడియా మిత్రులకి విన్నపిస్తుంది ఏంటంటే మీ ద్వారా ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే సుమారుగా 72 మంది పిల్లలు చేరుకున్నారు గత వారానికి. చాలా తక్కువ మందికే ఇంకా మనం ఇక్కడ పరిమితిగా చెప్పగలం. కాబట్టి రేపు మ్యాక్సిమం ఎంతవరకు రాగలరు వారి వరకే మనం అవకాశం ఇవ్వగలం. రేపటి నుంచి నిరంతరంగా క్లాసులు ఉంటాయి కాబట్టి